పేరుకి అది జాతీయ రహదారి కానీ మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్డులాగా కనపడుతోంది. ఎక్కడ చూసినా పూర్తిగా గుంతలమయం. ఇటు అధికారులు అటు రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వాహనదారులకు ప్రయాణికులకు నరకకూపంగా మారింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుండి తెలంగాణలోని నిజామాబాద్ వరకు రవాణాను సులభతరం చేయడానికి 63వ జాతీయ రహదారి ఏర్పడింది. ఇప్పటికీ ఈ జాతీయ రహదారి పనులు అరాకొరగా సాగుతూనే ఉన్నాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన జాతీయ రహదారి వల్ల తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే అంబులెన్స్ సర్వీసులు కూడా ఏ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ స్పందించి కొత్త రోడ్డు వేయించాలని, కనీసం రోడ్డు మరమ్మతు పనులైనా చేయించాలని స్థానికులు వేడుకుంటున్నారు. నా వెనుక కనబడుతున్న రహదారి ఏదైతుందో ఇది నేషనల్ హైవే 63. ఇది నిజామాబాద్ నుంచి మన ఛత్తీస్గఢ్, మన పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ వరకు, జగదల్పూర్ వరకు ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ రోడ్డు చూసారా, చూడండి ఈ రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో. గత 70 ఏళ్ల సందు నుంచి ఇదే రోడ్డు, అక్కడ అదే కల్వర్ట్, ఒక బ్రిడ్జి, పాత బ్రిడ్జి, అది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. దాని మీద ఇటువంటి రోడ్డు దాదాపు 70 ఏళ్ల సందు నుంచి ఇదే రోడ్డు ఉంది. దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ఈ రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది. ఈ రోడ్డు మీద దాదాపు నిజామాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఎన్నో వేల వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ ప్రయాణం చేసే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే, సపోజ్ ఏదైనా అత్యవసర పని మీద ఎవరైనా రోగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కు మంచిరాలు కానీ వెళ్తే ఈ పుక్కలో ఈ రంధ్రాల్లో ఉన్న తోపులకు గర్భిణీ స్త్రీలు అదే వెహికల్లో ప్రసవం అయ్యేది కూడా తెలియదు. మీరు ఒకసారి గమనించాలి, ఇంతకు ముందు ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది వాహనదారులు ఇక్కడ పడి ఆ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఒకటి యాక్సిడెంట్ జోన్ మళ్ళీ